నిస్సంగరావు శ్రీనివాస్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. సభకు నమస్కారం. మనం రాష్ట్రంలో ఏ మూలకి వెళ్ళినా కానీ మీ ఏది నియోజకవర్గం అంటే వినుకొండలకి అబ్బో అక్కడ నీటి సమస్య ఎక్కువ కానీ మాట ఒక 20 సంవత్సరాలు తింటున్నాం. ఒక 10 సంవత్సరాల నుంచి కొంత బెటర్గా ఉంది కానీ పూర్తి స్థాయి శాశ్వత మంచినీటి పరిష్కారం వినుకొండకు లభించలేదు. అది మన గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీకృష్ణదేవరాయల సహకారంతో ఇంటింటికి జలధార అని 240 కోట్ల రూపాయల వ్యయంతో ఈరోజు మరి శంకుస్థాపన జరుగుతూ ఉంది. దీని ద్వారా ఎందుకంటే మేము ఎన్నికల్లో వినుకొండలు ప్రధానంగా 32 వార్డులు తిరిగినప్పుడు ప్రధానంగా ఏంటంటే నీటి సమస్య గురించి మాట్లాడారు. మీరు మమ్మల్ని ఓట్లేసి గెలిపించండి, గెలిచిన వెంటనే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం, ఇంటింటికి కొలా బిగించి రక్షిత మందిని ఇస్తారని మాట ఇచ్చాం. మాట నిలబెట్టుకోవడానికి ఈరోజు శంకుస్థాపన చేశాం. ఎందుకంటే ప్రభుత్వాలు 2 రకాలు ఉంటాయి. మాట చెప్పే ప్రభుత్వం, మాట నిలబెట్టుకునే ప్రభుత్వం. మేము 2వ రకానికి చెందిన వాళ్ళం. అందుకని ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది మాకు. ఇది కేవలం ఇళ్లకు మాత్రమే కాకుండా ప్రభుత్వ పాఠశాలలు కానీ, కార్యాలయాలకు కానీ, అంగన్వాడీ కేంద్రాలకు కానీ, ఆరోగ్య కేంద్రాలకు కానీ, ప్రభుత్వ పాఠశాలకు కానీ అందరికి కూడా ప్రతిరోజు మంచినీరు మన గౌరవ ప్రీతమ శాసనసభ్యులు జీవన్ గారి నేతృత్వంలో శాశ్వత పరిష్కారం చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరందరూ మరొక 15 సంవత్సరాలు, ఎందుకంటే గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పదే చెబుతుంది, ఎందుకంటే ఒకే ప్రభుత్వం కంటిన్యూగా ఒక 3 పర్యాలు అంటే 15 సంవత్సరాలు ఉంటే కానీ మనకి నిధులు వస్తాయి, శాశ్వత పరిష్కారాలు వస్తాయి, అభివృద్ధి చెందుద్ది. అందుకోసం మీరందరూ కూడా మరో 15 సంవత్సరాలు కూటమి ప్రభుత్వానికి అండగా ఉండాలని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఎన్డీఏ కూటమి నాయకులకు గౌరవ శాసనసభ్యులు జీవాంజలి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.